సన్నీ అని తీసి పడేస్తా. సన్నగా తెలుసు బండిలో పెట్టిన రోజులు అయింది. సామాన్ తెచ్చి కాలిపిల్లి లొల్లి లేకపోతే చెప్తున్నా నేను ఇప్పుడు. ఏ కలర్ ఉండే ఏ కలర్ అయింది కారా ఏంది ఇది? సన్నీ గాన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ టార్చర్ చేయబోతున్నా నేను. బండి మొత్తం ఖరాబ్ అయింది నా వల్ల. సౌండ్ చట్టుకుం కొట్టు అలవాటైపోయింది నీకు ఫాస్ట్ ఫుడ్ లో. ఇప్పుడు ఒక్కసారి నా కార్ చూడాలి. ఫస్ట్ టైం చూడుస్తుంది వీడియో ఆన్ చేసిన. అబ్బా ఎందుకంటే ప్రతి దశలో పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. వచ్చేసి ఫైనల్ గా అయితే మనం మన మర్సిడీస్ దగ్గరికి పోతున్నాం అనమాట. కాకపోతే సీన్ ఏంటంటే మర్సిడీస్ ఇంకా రిపేర్ కాలేదు, ఇక్కడ బండి పని అయితలేదు అనమాట. సో ఇక్కడ నుంచి మనం కార్ ఇప్పుడు మళ్ళీ నొక్కుంటూ పోయి మనం ఒక దగ్గర ఇంటి దగ్గర పార్క్ చేసి ఆల్రెడీ ఒక మెకానిక్ ని మాట్లాడాలన్నమాట. సో వాళ్ళ దగ్గరికి తీసుకోవాలా. ఇప్పుడు మార్నింగ్ టైం అయితే తీసుకోవాలేమో. నేను సన్నీ పెద్ద స్టంట్ చేసి మళ్ళీ ఫాలో అయ్యి నీకైతే ఉందిరా సన్నీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. పోనీ అని వదిలేస్తున్నా, చాలా ఓవర్ అయిపోయింది ఇది. లాస్ట్ టైం వదిలేసినా సార్ మళ్ళీ నిన్న కూడా అట్లనే చేసిండు. సో ఇప్పుడు ఇవ్వగానే మనం అయితే ఫస్ట్ మర్సిడీస్ దగ్గరికి పోతున్నాం అనమాట. సో మర్సిడీస్ దగ్గరికి పోయి దాని ఏదో కండిషన్ చూసుకొని పని అయితే మొత్తం ఆల్రెడీ ఇప్పి చెక్ చేశారు, కానీ మొత్తం ప్రాపర్ ప్రాబ్లమ్ సాల్వ్ కాలే. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని మళ్ళీ నువ్వు కూడా తీసుకొని ఇంటి దగ్గర పెట్టేసి ఈవినింగ్ చీకటి అయినాక మనము ఒక గ్యారేజ్ తీసుకోబోతున్నాం. అక్కడ నాకు తెలిసి ఆల్మోస్ట్ అయిపోవాలా, ఎందుకంటే మనకు అది లేక చాలా ప్రాబ్లం అవుతుంది గైస్. ఏంటంటే మనకి డ్రిఫ్టింగ్ చేసేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నాకైతే. అండ్ ఇంకా సన్నానికి నేను 2 days లో రెడీ చేసి చూపిస్తాను చెప్పిన. ఆ మ్యాటర్లో కూడా రోజు అని వేసుకుంటారు వాళ్ళు. మాక్సిమం ఒక 1-2 days లో స్టార్ట్ అయ్యే చేపికి అయితే ట్రై చేస్తున్నా, కానీ అయితే లేదో ముందు చూద్దాం. సో ఇప్పుడైతే మనం గ్యారేజ్ దగ్గరికి వచ్చేసినాం అనమాట. గుడ్ మార్నింగ్ మొత్తం మన మర్సిడీసే, అంటే పొద్దున్న లేవగానే మర్సిడీస్ తోనే మనకి డే స్టార్ట్ అవుతుంది అనమాట. సో లెట్స్ సీ హౌ ఇట్స్ గోయింగ్ టు బి. అండ్ గ్యారేజ్ బంద్ ఉంది. వావ్, వెరీ గుడ్. గ్యారేజ్ అయితే బంద్ అనమాట, కానీ బండి అయితే లోపల ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ తాళం తీయాలి, ఎందుకంటే తాళం తీస్తేనే గేట్ ఓపెన్ అవుతుంది కాబట్టి తాళం తీసి లోపలికి పోవాలన్నమాట. ఇగో అయినా చూడు, అరే తాళం ఎంత ఇట్లా ఉంటుంది తాళాలు గైస్. ఇగో ఇక్కడ తాళం వేసింది అనమాట. సో ఈ తాళం కంపెనీ చూసుకుంటే మనం మియా బోయో అంట, మేడ్ ఇన్ చైనా అంట. చైనా తాళం లేట్ ఎందుకు వేసారు ఇండియాలో నాకు అర్థమైతలేదు. తాళం మీద జోబులు ఉంది అంటుంది గైస్. ఏ తాళం ఉంది, ఏ తాళం పడితే ఆ తాళం రాదు. అది RX జపాన్ తాళం, అది చైనా తాళం. జపాన్ చైనా చాలా దూరం ఉంటుంది. మంచి లాక్ లో ఓపెన్ అయిపోతుంది తెలుసు, మంచి లాక్ ఓపెన్ చేస్తాను. జరుగు ఫోన్ చేయడానికి. నా ఫోన్ లోకి వేయాలా కొంచెం టైం ఇచ్చి అనుకో, నేను కాల్ చేసుకొని గేట్ ఓపెన్ చేయించి కార్ బయట తీపిస్తాను అనమాట. అందుకోసం వీడియో కట్ చేస్తాం. సో ఐదు ఇప్పుడైతే అన్న 2 minutes లో వస్తున్నా అని చెప్పిండు. సో 2 minutes అంటే మనకి 120 seconds అనమాట. 120 seconds లో మనం ఏమేమి చేయొచ్చు అంటే ఇర్ఫాన్ దమ్ రీసెంట్ గా ఒక పెద్ద స్టోరీ అయింది గైస్. ఆ స్టోరీ అనగనగా మౌలాలీలో ఇర్ఫాన్ అనమాట. సో ఆడిడు ఉండకుండా ఇర్ఫాన్ ఎడికో పోతుండు. ఏడిపోతున్నావు వీళ్ళు నన్ను కాదు నిన్ను ఫాలో కావాలి. అసలు వీళ్ళు ఊకే నా ఇంకెలా పడుతున్నారు. నిన్న బయటకు పోతే నా ఇంకెలా పడ్డారు అంటే నువ్వు ఏమంటున్నావు, నేను రాలే కాబట్టి నా ఇంకా నువ్వు రాకంటున్నావు అంతే కదా. అర్థమైంది పోతున్నావు అయితే అర్థమయ్యేటోళ్ళకి అర్థమైపోయింది. ఏడవేను మళ్ళా ఇన్ని రోజులు నీ ఫోన్ ఏది, వెర్ ఇస్ యువర్ ఫోన్? ఇంట్లో ఉంటది. ఆ ఫోన్ లో ఛార్జింగ్ పెట్టినా మమ్మీ ఫోన్ తీసుకొచ్చిన. అమ్మా ఈయన రాత్రి అంతా ఛార్జింగ్ పెట్టమంటాడు, మన ఇంట్లో పెట్టిన ఛార్జింగ్ అంట. వా చెప్పి ఇంట్లో రాత్రి అంతా కరెంట్ పోయింది, పొద్దున్నే కరెంట్ చార్జర్ వెళ్ళిపోయింది. చార్జర్ వెళ్ళిపోయింది ఇంట్లో చార్జర్ తిరుగుతుంది బయట. అందుకే ఎడబడతాడో తిరగొద్దు, ఛార్జింగ్ అంతా డౌన్ అవుతుంది. అయిపోయింది. మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది ఇర్ఫాన్ కి. సో గైస్ యాక్చువల్లీ ఏమైందంటే ఇర్ఫాన్ ఒక రోజు ఏం చేసిండు, సరే పోనీ అఫెండ్ అయిపోతుంది చెప్తుంటే మనం లోపల కార్ చూపిస్తాం మీకు. సో గైస్ మన మర్సిడీస్ ఇగో ఇక్కడ ఉంది. 2 minutes లో ఎంతసేపు అయిపోయింది? 40 seconds అయిపోయింది కదా ఆల్మోస్ట్. 1 second కి 1 minute అంటే ఇది ఎక్కడికి వెళ్ళి అర్థమైతే నాకే. 1 second में 1 minute हो गया అంటుండు. 1.40 seconds. సో గైస్ అంటే 2 minutes అయిపోయింది. 2 minutes అవుతుంది ఇప్పుడు. 1.40 seconds అంటే అచ్చా 1.40 అంటే 100 seconds. 150 seconds. సో గైస్ మనం మ్యాక్స్ ఎంత ఫాస్ట్ అని చెప్పి నాకు ఇప్పుడు తెలియదు. సో ఈ తాళం నేను మ్యాజిక్ చేసి ఓపెన్ చేసాను అన్నమాట, మీరు చూడొచ్చు.
ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే. ఓపెన్ కాదని ఇప్పుడు కుల్జా 30 minutes తాళమే వచ్చి ఆటోమేటిక్ ఓపెన్ చేసా అన్నమాట. అదే మ్యాజిక్ 30 seconds సారీ. ఇప్పుడు వేస్తాం, మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఒకసారి. हम सबका मकसद एक ही है, चीन टपाक डम डम। Guys, ఇప్పుడు చూడు తాళం వస్తుంది. ఓపెన్ కాలేదు. తాళం వచ్చేసి ఆటోమేటిక్ మ్యాజిక్ చేసిన. ఇప్పుడు 60 seconds మాట్లాడినావు అనుకో, మాట్లాడినావు అనుకో అర్థమయ్యా. మాట్లాడంటే కథం అంటే ఏంది కథం అంటే ఇక నువ్వు నెక్స్ట్ లెవెల్, నువ్వు ఒక హీరో కంటే ఎక్కువ అనుకో. ఏం చూస్తున్నావు? గుర్కాంచి ఏం చూస్తున్నావు? నేను చూసినా ఎంత ఎట్లున్నాను, నువ్వేంత ఎట్లున్నావు, ఎంతున్నావు అర్థమైతే. మాట్లాడుతాడు ఏమో అంటే కాంప్లైంట్ అవి పెరిగి నైట్ సాడి చెట్లకు తమాగలేదు. నాకు తమాగేడు నీడు ముఖాలని. మోకాలు కూడా చిన్నగా ఉన్నాయి అలా, ఆ మోకాలు కూడా చిన్నగా ఉన్నాయి కనిపిస్తలేవు. ఏం చేస్తున్నా పోలే పాస్వర్డ్ కి. అరే మీరు ఉన్నారు కదా ఏమైంది సన్నిగాడు, ఏమైంది గైస్, సన్నిగాన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ టార్చర్ చేయబోతున్నా నేను. మీరు ఇమాజిన్ కూడా చేయరు, అట్లాంటి ఎంట్రీ ఉంటుంది అనుకోరు. కాలి నెక్స్ట్ లెవెల్ సన్నిగాన్ని తీసి పడేస్తా, సన్నిగాని ప్లేస్ లో ఇంకొకటి రిప్లేస్ చేస్తా. అది ఎవరో చూడడానికి వెయిట్ చేయండి, తొందర వెయిట్ చేయండి. నేను ఏమన్నా తెలుసా, గమ్మున గెట్ దింగి పోతా లోపలికి. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అన్నా వద్దానా? అరే దొంగలు అనుకుంటారా? వద్దానా? కాదు లోపలికి పోతా, కార్యాలయాలు బయట. అరే ఆడ ఆడ అవి చూడాలి, కుచ్చుకుంటే అవి. నేనంటే డైరెక్ట్ ఎక్కొచ్చు. నీకు దొంగ తెలుసు. బాగా అలవాట్లు గేట్లు దొంగ మస్తు అలవాటు అర్థమవుతుందా? అరే గేట్ దొంగి పోతారు లోపలికి. ఏంది గ్యారేజ్ మ్యాజిక్ చేసేట్టు ఉంటది అనమాట. నేను ఇప్పుడే మ్యాజిక్ చేసిన. మ్యాజిక్ చేసే తాళాలు ఆటోమేటిక్ కోసం చెప్పిన వచ్చేసిన తాళను అట్లుంటది మ్యాజిక్. దొంగను పట్టుకున్నాం, రాత్రి దుంకిన దొంగని ఇప్పుడు తీస్తున్నాం మనం. ఇర్ఫాన్ దొంగనా? ఏ బాబు వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయ. వాచ్మెన్ వాచ్మెన్ ఓపెన్ చేసిన గైస్ గేట్. లాస్ట్ టైం క్రూజ్ ఏం రిపేర్ చేసాం అనమాట. యాక్చువల్లీ ఏమైందంటే క్రూజ్ మొత్తం బూస్ట్ అయిపోయింది. సో బూస్ట్ కింద రాయి ఆగి ఆయిల్ అంతా పెద్ద కథ అయింది అనమాట. ఆ రోజు రాత్రి చీకట్లో ఛార్జింగ్ లేక మొత్తం వీడియో అయితే కంప్లీట్ అయ్యలేదు. ఇవో దాని మరకలు ఇవేగా. ఇక్కడ చూసుకుంటే మన మర్సిడీస్ అయితే మొత్తం స్క్రాప్ అయిపోయి కండిషన్ కి వచ్చేస్తుంది అనమాట. ఈ మసదాన్ బండి అంటే నేను చేస్తాను, ఇప్పుడు చేయలేదు. మాట్లాడ కూడా వెళ్ళిపోతుంది ముఖం లేకుండా. అంతేగా ఇది ముఖం లేదు. కార్ స్టార్ట్ చేసి స్టార్ట్ చేయాలన్న, అందుకే ముఖం లేకుండా వెళ్ళిపోయింది. ఏ కలర్ ఉండే, ఏ కలర్ అయింది కారా, ఏంది పెయింటింగ్ చేపిస్తే ఏంది బ్రౌన్ కలర్ ది బ్యాటరీ. ఆ జనరేటర్ ఇంత పెద్దగా ఉంది. ఆడిదా అవి స్టార్ట్ చేసి ఆ గుట్ట ఎక్కుతుందా? స్టార్ట్ అయితే అన్ని ఎక్కుతుంది. స్టార్ట్ అవ్వాలి ఫస్ట్. నీ మీద కూడా ఎక్కుతుంది. నీ మీద మస్తు మాట్లాడు. తల మీద స్టార్ట్ అయ్యి బండి పోతుంది. స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవుతుందా? లేడైతే స్టార్ట్ కాదా? చెప్పినా ఏడైతే కాదు చెప్పిండు, ముట్టకుండా పెట్టినా. నువ్వే ముట్టొద్దు అని చెప్పినా. చెప్పినావు నువ్వే. నువ్వు చెప్పినావన్నా ముట్టొద్దని చెప్పినావు, ఆగిపోయినా. ముట్టదని చెప్పిన. ఎన్ని రోజులతో చెప్పిన? 2 రోజుల తర్వాత చెప్పిన. వారం రోజులు టైం ఇచ్చిన స్టార్ట్ చేయడానికి. వారం రోజులు ఇచ్చినావు. ఇచ్చినా లేదా బండి? ఎన్ని రోజులు బండి పెట్టి ఎన్ని రోజులు అయింది? సామాన్ తెచ్చి కాలిపిల్లి లొల్లి లేకపోతే చెప్తున్నాను నేను ఇప్పుడు. సామాన్ ఇచ్చినావా? ఏం సామాన్? బండి సామాన్ చెప్పిన ఇచ్చినావా? క్యాన్ కనెక్టర్లు ఇచ్చినావా? అవి నేను గెలిస్తా. నేను వేసుకొని కూర్చున్నా. అప్రూవల్ ఇచ్చినావా? తీసుకురమ్మని అప్రూవల్ ఇచ్చినావా? అలా ముంగట్ని ఇంకో మర్సిడీస్ ఉంది, దాన్ని తీసి ఇంకేయచ్చుగా. అబ్బాయి అది మోడల్ డిఫరెంట్. అది తీసిన ఆల్రెడీ నీకు చూపించినా కూడా. బండి స్టార్ట్ అవుతుందా కాదా? ఇప్పుడు కాదు, ఇప్పుడైతే క్యాన్ కనెక్టర్ వేసి స్టార్ట్ అవుతుంది. కవర్ చేస్తుంది. స్టార్ట్ చేయడానికి అప్రూవల్ ఇమ్మని చెప్పినాం. పైసలు ఇస్తానని చెప్పినా మళ్ళీ ఇచ్చులేదు. పైసలకు కూడా పని చేయము కదా. పైసలు గాయస్ ఎవ్వరైనా వచ్చారు, అన్ని కార్లు ఫ్రీగా చేస్తాడు అన్న. అసలు ఏం తీసుకోడు, సామాన్లు ఏమన్నా పోతాడు, అన్న పైసలతో తీసుకొచ్చి చేస్తాడు. ఇది కూడా మర్సిడీస్ అనమాట. దీని కండిషన్ చూడండి, అసలు వాల్యూ లేకుండా పోతుంది. కార్లకి ఏమైతుందేమో, జనరేషన్ పెరుగుతున్న కొద్దీ మర్సిడీస్ లో BMW అన్ని పాత అవుతున్న కొద్దీ తక్కువ రేట్కి వచ్చేస్తున్నాయి. కొనలేమంటే మనకి గిఫ్ట్ ఇచ్చింది సంగీ భాయ్. తిప్పి కొడితే RX తప్ప ఏం తీసుకోడు. అది కూడా ఎన్న చెప్తాడు మూలాలు. RX అయితే కొత్త పెళ్లి కూతురు అదైతే
అనే దుమ్మే ఉండదు, రాత్రి అంతా తుడుస్తుంది దాని పాలిష్ పెట్టి. పొద్దులో ఒక రౌండ్ కొట్టి పెట్టేస్తాడు మళ్ళా. సో guys, మనం చూసుకుంటే మనం ఎంత అద్భుతమైన ఇంజన్ ఉందంటే దీని లోపల. ఇసుక BSP కింద ఖాళీ ఇప్పుడు దీంట్లోనే చెట్లు కొడతాయి. ఇప్పుడు ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా, ఇదే గొప్ప ఊచుకున్నది మనం. కాలాన్ని పనికి వస్తా. ఇప్పుడు అన్ని తీసుకుంటాం, అన్నిటికి తీసుకోవాలా. ఫస్ట్ ఈ బండి స్టార్ట్ అయిపోయి నీకు అవన్నీ ఇచ్చేస్తాం మళ్ళీ. సరే సార్. మనం ఏడుందాం గాయస్, మనం ఏడుంటాం, మనం మర్సిడీస్ ముంగట నిల్చొని ఉన్నాం కార్ ముంగట. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఇంజన్ మాట మర్సిడీస్ సింబల్ ఉంది, ఆయిల్ క్యాప్ ఉంది, ఎయిర్ ఫిల్టర్ ఉంది, ఇది ఏమంటారు వైపర్ వాటర్ కంటైనర్ ఉంది, ఉంది, బ్యాటరీ ఉంది, వైరింగ్ ఉంది, అంతా కలిపితే అన్ని ఉన్నాయి. కానీ ఇరఫాన్ అయితే ధమాక్ లేదు గాయస్. ధమాక్ ఉంది, మస్తు ఉంది. కానీ అది పని చేయదు, ధమాక్ రస్ట్ పట్టి స్టార్ట్ అయిపోయింది. కనిపించదు అది. గాడి స్టార్ట్ కర్, సెల్ఫ్ మారుతకి స్టార్ట్ అయ్యానా కదా. ఏమన్నా నా 10 నిమిషాలు ఆగానే వస్తున్నా అని చెప్పినా అర్ధగంట ఆయన నేను ఆగినామా ఫస్ట్ పెడతారు. లాస్ట్ టైం ఉల్టా పెట్టి ఇటు వరకు వచ్చారు. నువ్వే పెట్టినావు, బండి మొత్తం ఖరాబ్ అయింది నా వల్ల. వెళ్ళాలని పట్టు కొట్టిండు. అర్జెంట్ వెళ్ళాలంటే గాయస్ మీకు నేను చాలా బిజీ ఉంటాను, నీకు టైం ఉండదు గాయస్. అటు ఇటు ఉట్లాడుతూనే ఉండాలన్నమాట. రాత్రి ఉండని పొద్దున రాతనగా పగలనగా కష్టపడే మనిషి అంటే ఎవరంటే బెనరెడ్డి 46. నీకేంది మంచిగా పొద్దునంతా బండి తుడుస్తావు, రాత్రి అంతా తిరుగుతావు. ఇర్ఫాన్ కనిపిస్తే మీరు ఫాస్ట్ ఫుడ్ నిలోకర్ గాయస్ ప్లీజ్. ఇర్ఫాన్ చాలా ఫీల్ అవుతున్నా. మొన్న రాత్రి ఏమైందంటే మస్తు బాధ అవుతుంది, నాకు పని చేయలేదు, ఫాస్ట్ ఫుడ్ పెట్టుకుంటా అంటుండు. ఇర్ఫాన్ కి గుర్తింపు వచ్చేసింది అట పాపం. స్టార్ట్ అవుతా ఇప్పుడు. स्टार्ट काला सबसे बड़ा अभी टिक करके देता हूँ, अभी टिक करके देता हूँ, इसकी गारंटी मैंने ले सकता. స్టార్ట్ చేయమంటే మనం చూసుకుంటే ఇప్పుడు ఏమైతుందంటే ఈ తాళం మీద తిప్పుతాం కదా, ఆ సెల్ఫ్ అనేది క్రాంక్ కావాలన్నమాట. అది అయితలేదు. అది ఎందుకు అయితలేదు అంటే చూడాలి, ఇది ఆటోమేటిక్ కాబట్టి దీని గేర్ బాక్స్ వేరే ఉంటుంది. సో ఆ గేర్ సెలెక్టర్ నుంచి ఈసీఎం కి సిగ్నల్ పోవాలన్నమాట, గేర్ పి పార్కింగ్ సెలెక్ట్ అని చెప్పి అప్పుడే సెల్ఫ్ తీసుకుంటది. సో ఇప్పుడు సెల్ఫ్ ఇస్తలేదు కాబట్టి అది పార్కింగ్ సెలెక్ట్ అయితలే కాబట్టి సెల్ఫ్ అయితే తీసుకుంటలేదు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వేరే గారి తీసుకొని అది ఎందుకు చెక్ చేసి దాన్ని సెలెక్ట్ చేయించి బండి స్టార్ట్ చేసి గిఫ్ట్ కొట్టి మొత్తం సన్న ముంగడ తీసుకొని ఇట్లా రెంటాల మీద ఆపేస్తా బండి. వెళ్ళిపోయి నాకు అర్థం కాలే, ఏం చెప్పినా అర్థం కాలే. ఈయనకి అర్థం కాదంటే మళ్ళీ చెప్తున్నా. సో యాక్చువల్లీ ఏంటంటే ఇది మర్సిడీస్ అనమాట. సో దీనికి ఏంటంటే గేర్ బాక్స్ ఆటోమేటిక్ ఉంటుంది కాబట్టి దీన్ని గేర్ సిస్టమ్ అలాగే ఉంటుంది. సో దీనికి సిగ్నల్ సెల్ఫ్ ఇవ్వాలంటే ఫస్ట్ ఇది పార్కింగ్ అని ఒక గేర్ ఉంటుంది అనమాట. ఆ గేర్లకి వేస్తేనే మనకి సిగ్నల్ పంపిస్తుంది. దీనికి అరే ఆదరా సౌండ్ చట్టుకుని కొట్టు అలవాటైపోయింది ఇక ఫాస్ట్ ఫుడ్ లో. ఫాస్ట్ ఫుడ్ లెక్కనే కొడుతున్నా దాన్ని. ఖరాబ్ అయితే ఈ జాతిలో కడాయి కాదు, కడాయి ఏమవుతావు. ఆయిల్ తీసుకో, ఇంజన్ ఆయిల్ తీసుకో. సో గైస్ మళ్ళీ ఫస్ట్ వెళ్ళి చెప్తా. సో ఆగాయి నడపడా ఆడ నాలెడ్జ్ షేర్ చేసిన పబ్లిక్ కి. ఏం నాలెడ్జ్ చేస్తున్నావు? ఫాస్ట్ ఫుడ్ ఎట్లా చేయాలి, చికెన్ ఫాస్ట్ ఫుడ్. అందరు అన్నుడు వేరే నాకు అనిపించుకో ఫాస్ట్ ఫుడ్ అని ప్లీజ్. ఇర్ఫాన్ చాలా మంచోడు గాయస్, ఫాస్ట్ ఫుడ్ మంచిగా చేస్తాడు. అవునా నిజమా? చేయాలంటే ఇప్పుడు దీన్ని పార్కింగ్ సెలెక్ట్ అయితే లేదు. సో అది సెలెక్ట్ చేయాలంటే ప్రాబ్లమ్ చెక్ చేయాలి. సెలెక్ట్ అయిపోయిందంటే బండి స్టార్ట్ అయిపోయినట్టే. సో స్టార్ట్ అయినాక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనుకోండి మీ సీన్. అసలు ఎంత క్లీన్ ఉంటుండే బండి, ఫస్ట్ ఇట్లుండే కారు ఇప్పుడు ఇట్లా అయిపోయింది. సో మస్తు లేట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఫుల్ టైం పాస్ చేసుకుంటున్నాం మనం. ఫస్ట్ ఇక్కడికి వెళ్తున్నాం. ఎట్లా తీసుకోవాలి ఇర్ఫాన్ ఉండగా, ఇర్ఫాన్ నడుపు కట్టమంటే గుంజుకుంటూ పోతాడు. తిన్నావు కదా పొద్దున? సరే నీకొకటి నాకొకటి కడదాం, తీసుకోపోదాం. స్టీరింగ్ లో కూర్చుంటాడు ఇప్పుడు. అంతే మళ్ళీ నా పని ఏంది కంట్రోల్ చేసుడు. అది కారైనా ఓరైనా పని వర్క్ చేయడం కూర్చుని చాలా కంట్రోల్ చేస్తాం కదా అంతే. అమ్ముకుంటే ఏంది ఇప్పుడు తీసుకోవాలి. పెట్టే నడు మంచిగా రావాలా. ఐదు మన ధీరజ్ అయితే వీడియోలా కనిపించాలని చెప్పి మస్తు కష్టపడుతున్నమాట. మీరు చూడొచ్చు, అర్థం కూడా తుడుస్తుంది. నువ్వు కారు తుడిచే అవసరం లేదు, నీకోసం దుడుస్తున్నా. మంచి ఓవర్ గాగల్స్ నీకోసం దుడుస్తున్నాను. గాగల్స్ నా బండి మాత్రం అంటే మస్తు దురుస్తాడు. ఇట్లా ఏంది మంచి చూడు. అరే నువ్వు బయట మొత్తం మట్టి తీసుకొని లోపల అంట పెడుతుంది మళ్ళీ. ఫస్ట్ నా పేరు చూడాలా కరెక్ట్. నా పేరు పేరు క్లియర్ అయిపోయింది అంటే ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయిందంటే ఆడ ఒకసారి చూడు పేరు అయితే క్లియర్ అవుతుంది. ప్రేమతో దూరుస్తున్నా అందుకే. చాలు మస్తు టైం పాస్ చేసారు. నడు
व्हाइट टी शर्ट गाड़ी पहुंचे तो दिखना तो ऐसा डालना पानी डाल डाल अरे लो अरे ब्लू जीन्स ये ब्लू जीन्स व्हाइट चप्पल गाइस गाइस टी शर्ट ब्लू जीन्स व्हाइट चप्पल और कुछ सब ये अंदर మోటార్ తీసుకొచ్చి ఈయన కాదు బండి అయిపోతుంది మళ్ళా నన్ను నాడు బాత్రూమ్ తీసుకొని స్నానం చేస్తా అని చెప్పాలి ఇంకా కార్తో ఇవే వద్దు ఏంది ఇష్టం సన్నీ అని ఫోన్ చేసామా ఆయన కూడా చేస్తా ఇప్పుడు సారీ గాయస్ ఇప్పుడు ఒక్కసారి నా కార్ చూడాలి ఫస్ట్ టైం దురుస్తుంది వీడియో ఆన్ చేసిన అబ్బా ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు దాకా ఏ తుడిసిడు గాయస్ మసాలు తుడిసి నేను ఆర్ఎక్స్ ని నా బండి అయితే తుడవలే ఇవే తమాషా లేకు నువ్వు నడు కొంగల్ లేక హైట్ పెరిగా తమా కరగలే ఏమంటున్నావు కొంగ ఇంకా అంటే ఎందుకు? కొంగ నేను మర్చిపోయాను అద్దం తుడమని చెప్పిన మొత్తం బండి చూసారు ఏంది ఇప్పుడు అరే చాలు ఇర్ఫాన్ ఏం చేస్తున్నావు నాకు తుడిసి అలవాటు అయిపోయింది నాకు పాస్వర్డ్ నాకు వాషింగ్ సెంటర్ పెట్టాలి అసలు అందుకే తీసుకొచ్చిన పెట్టి వాషింగ్ సెంటర్ పెట్టి ట్రక్ అవుట్ స్టార్ట్ అయిపోతుంది ఇక బండి ఎంత బలము మన కాడ. అదే నన్ను చూడు మళ్ళీ ఒకటి చిట్కనెళ్తే నూకుతున్నా నేను ఇక పోతుంది మళ్ళీ అనిపిస్తుంది లేదు గాయ్స్ టైం పాస్ అయిపోతుంది బండి స్టార్ట్ ఉంది ఇట్లా చేస్తారు రాడా ఇన్పరా కాలా ఇన్పరాడా అది లో ముందే కానడుసలా నువ్వేం చేస్తున్నావు గుండు రేజీ 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 రే 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 అంటే మనతోటి చూసినావా అంటే బండి బొమ్మన కూర్చున్నా లోపలికి ఏమన్నా అంటేగా లేదు వీళ్ళు రోడ్డు మధ్యలో ఆపేసిరి ఏం చేస్తున్నావు ఇర్ఫాన్ ఏం చేస్తున్నావు రోడ్డు మధ్యలో ఆపి నేను ఇంకా ఇంతకుముందు ఏమేమో అన్నావు కదా అది చేసేసి నువ్వు ఇప్పుడు లోపల ఎవ్వరు లేరు ఇవన్నీ పని చేస్తున్నాయా ఎందుకు కారు కాదా అది ఇంజన్ స్టార్ట్ అవుతానే స్టార్ట్ అవుతలేదు ఒక్కటే ఇంజన్ ఆగు స్టార్టింగ్ చూపిస్తాం నీకు పని చేస్తున్నా అంటే ఏమనుకుంటున్నావు కార్ నేను స్క్రాప్ అని ఏమనుకున్నా స్క్రాప్ అనుకుంటావు ఇలాగ అనుకుంటున్నావు నువ్వే చేసినావు స్క్రాప్. సో గైస్ ఫైనల్ వచ్చేసింది కార్ ఇంకేం స్టార్ట్ అయిపోయింది సన్న గెలిచి కార్ చూపించడం బండి తెచ్చినామని చెప్పి సో ఈ కండిషన్ అయితే ఉందన్నమాట కారు